స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ గురజాల ఎమ్మెల్యే ఎలపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఇక్కడి వనరులను వినియోగించుకుని సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టిన వారు స్థానికులకే ఉపాధి అవకాశాలు వచ్చే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక కాంట్రాక్టర్ మారాడన్న నెపంతో సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 70 మంది కార్మికులు తొలగించినట్లు ఎమ్మెల్యేకు ఫిర్యాదు అందింది. దానికి స్పందించిన ఎమ్మెల్యే యాజమాన్యంతో మాట్లాడి కార్మికులందరికీ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎవరైతే సిమెంట్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పబ్లిక్ హియరింగ్ అప్పుడు భూములు ఇచ్చిన రైతుల పిల్లలకి ఉద్యోగాలు కానీ, అదేవిధంగా ఉపాధి కానీ, లేకపోతే దాంట్లో పనిచేసే వర్కర్స్ కానీ అందరినీ కూడా లోకల్గా తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు 70 మంది కార్మికులు, సిటీ సిమెంట్లో పనిచేసే కార్మికులు, ఆ కాంట్రాక్టర్ మేము లోకల్ వాళ్ళం కాదు, బయట నుంచి తెచ్చుకుంటాం, మీరు రావడానికి వీలేదని చెప్పారని కూడా గంగా కృష్ణమూర్తి గారికి నాకు చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఎంపీ గారు కూడా ఇప్పుడు వస్తున్నారు. ముగ్గురం కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వెళ్ళి మరలా మనలో పెట్టేయడం జరుగుద్ది. ఎందుకంటే ఇక్కడ సంపద మంది, మైనింగ్ మంది, వనరులు మనయి. ఇక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ మేము బయట నుంచి తెచ్చుకుంటామంటే అది కుదిరే పని కాదు. ఖచ్చితంగా వెళ్ళినాయి 100కి 200% ఎటువంటి పరిస్థితుల్లో తిరిగి పనిలో పెట్టించడం జరుగుతుంది. అది తప్పకుండా చేస్తాం. అర్థం చేసుకొని దీన్ని సహకరించాలని